ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి డిఫమేషన్ నోటీసులు పంపారు. ట్యాపింగ్ విషయంలో ఎవరెవరు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఉన్న మాకు తెలుసు, మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈ రోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో మరి 100 కోట్ల కోసం జైల్లోకి పోయింది. నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈ రోజు ఎంతో మంది హీరోయిన్లు అటువంటి వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈ రోజు బలి చేసి వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్లలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వొస్తా ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారు జైలు పాలు కావాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్లాల్సిందే. సిరిసిల్ల పట్టణంలో వార్ రూమ్ ఏర్పడి దానికి ఎవరైతే పాత్రధారి సూత్రధారి అంటున్న ప్రణీత్ రావు కూడా అక్కడనే అరెస్ట్ చేయబడ్డాడు. కాబట్టి తప్పకుండా ఆ ప్రాంతంలో వార్ రూమ్ ఏర్పడ్డప్పుడు నా ఫోన్ నంబర్ లేకుండా ఉండదని చెప్పి నాకు తేటతెల్లమైంది. వాళ్ళ స్థానికంగా ఉన్న నాయకులు నాతో మాట్లాడాలంటే వాళ్ళందరూ కూడా భయపడే వాళ్ళు. నువ్వంటా అంటే అన్న మా ఫోన్ ట్యాపింగ్లో ఉంది, మా ఫోన్ ట్యాపింగ్లో ఉందని చెప్పి అంతమంది కూడా భయపడేవాళ్ళు. కాబట్టి ఇవాళ నేను ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి, నేనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి వ్యవహరించిన కేటీఆర్ గారి పైన, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పైన ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి నేను ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు.